ఇక్కడ పందిలా పడుకున్నాడే వీడే మా అన్నయ్య. అన్నయ్య అని ఎప్పుడు పిలవలేదు కానీ ఒరే జానీ అని పిలిచినా కూడా పలుకుతాడు. యాదవ పంది అలా కాదు కానీ కొంచెం మంచోడే పర్లేదు. కాకపోతే బయటికి తీసుకెళ్ళడు. కానీ ఇలా మాత్రం ఇంట్లో కొట్లాడుకుంటూ ఉంటాం. అంటే వాడు కొడతాడు నేను కొడతాను అనుకోండి, కొంచెం గట్టిగా కొడతాడు యాదవ. ఇలా నన్ను ఏడిపించుకొని తింటాడు సచ్చినోడు. మళ్ళీ ఏమీ తెలియనట్టు ఫేసు నేను అసలు ఏమైనా చేశానా అన్నట్టు చూస్తాడు. పర్లేదు ఇంట్లో వాళ్ళ దగ్గర తిట్టించడం కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనుకోండి. కానీ ఒక ఏకైక బాధ ఏంటంటే సచ్చినోడు ఫిల్టర్లో నాకన్నా అందంగా ఉంటాడు. అది నా బాధ. అసలు ఇన్స్టాగ్రామ్ వాడికి మా అన్న ఫేస్ కనబడుతుందా? అది నా ఫస్ట్ డౌట్. ఎందుకంటే ఇడు బ్రహ్మ రాక్షస్ కదా, ఎలా కనిపిస్తున్నాడు? లేకపోతే పంది అనుకున్నాడా లేదా ఆత్మకు కూడా రంగులు వేయచ్చు అనుకున్నాడా ఏమో, నాకైతే అర్థం కాలేదబ్బా. ఈ పంది మొహమ్మోడు ఎలా కనిపించాడో ఏంటో. సర్లే పర్లేదు అనియా, ఎమోషనల్ అయిపోకు. ఒక రకంగా నువ్వు కూడా మంచోడివే, పర్లేదు. ఒక రకంగా కాదులే, చాలా మంచోడు మా అన్నయ్య, బంగారం. కాకపోతే కొంచెం కొవ్వు ఎక్కువ. ఈ రాఖీ పండుగకి పెద్ద గిఫ్ట్ ఇస్తావని ఆశిస్తున్నా. రక్షాబంధన్కి ఎప్పుడు నాకు ఒక చిల్లి ఇచ్చిందిలా. ఇలాంటి మెడల్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయకు. ఇలా షేక్ హ్యాండ్లు ఇచ్చి వదిలిపెట్టుకోకు ప్లీజ్. హ్యాపీ రక్షాబంధన్. ఇంకేమైనా ఉన్నాయంటే చాలా మిస్ అవుతున్నాను రా. మామూలుగా మా హాస్టల్ పిల్లలు అన్నట్టు మిస్ యూ అనియా ఇలా చెప్పడం నాకు రాదు. ఎదవా బాగుండు, జాగ్రత్తగా ఉండు, ఓకేనా?